బెదిరించేస్తే కరిగిపోయావా? నేను చేస్తానని 1,00,000 సార్లు బెదిరించాను. వాడు లొంగాడా? వాళ్ళ నాన్న కూడా చేస్తా అన్నారు. వాడు తగ్గాడా? నాకన్నా వాడికి నువ్వెక్కువైపోయావా, నీకు వాడెక్కువైపోయాడా? అబద్ధాల కుట్రదానా? వాడిని రెచ్చగొట్టి తాళి కట్టించుకుంటూ నా తప్పు లేదా అంటావేంటే? ఏ ప్రియా, నీ కూతురు నిర్వాకం నీకు కాస్త కూడా తప్పుగా అనిపించడం లేదా? దాంతో సిగ్గుమాలిన జన్మ. ఎంత జరిగినా నీకు సిగ్గు అనిపించడం లేదు? దుర్గమ్మ, ఇంకేం మాట్లాడుకు. మాట్లాడకే. నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఏంట్రా? ఏరా? మేం మాట్లాడతాం, మేం కూల్ చేస్తామని బలవంతంగా నన్ను కూర్చోబెట్టలేదా మీరు? ఏంటే నేర్పిస్తున్నావా వీళ్ళకి? తర్ఫీదిస్తున్నావా వీళ్ళని కూర్చోబెట్టి? ఏంటి మాట్లాడద్దు? ఏంటి చెప్పు. యాక్చువల్ గా ఇందులో తులసి తప్పేమీ లేదు, తను వద్దంది. కానీ మేమే. నార్మల్. దాన్ని వెనకేసుకొచ్చే సంజయశీలు నాకు అవసరం లేదు. వినను కూడా. తప్పు నా కూతురు మీద వేస్తూ విననంటావేంటి? వేడి వేంటి ప్రియా కనబడుతుంటే? వినేవాళ్లుంటే ఎన్ని తప్పుడు కథలైనా చెప్తారు. ఈ తప్పుడు దాని మాటలు వినే పిచ్చిదాని కాదు నేను. అసలు ఇలా కాదు. నీ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు. నిన్ను వదిలేస్తే రేపు పెళ్లి పందిట్లో యాగి చేస్తావు. రొచ్చ చేసి పరువు బజానికి ఇడుస్తావు. గౌరవ మర్యాదలని గంగపాలు చేస్తావు. పద పదవే పద పద. రేయ్, వీడిని ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పకపోతే ఒక్కో కుటుంబాన్ని జైల్లో పెట్టిస్తాను. జాగ్రత్త. పద ప్రియా, నువ్వు చూద్దు గాని పద. రేయ్, అడ్డుపడితే దీన్ని చంపి నేను వచ్చేస్తాను. దుర్గమ్మ, రా. దుర్గమ్మ, రా. దాన్ని వదులు. దుర్గమ్మ, వదినా. సామయ్య, తాళంతి. వదినా, తాళంతి. సామయ్య, తాళంతి. మన్నా తీ. తాళంతి. వదినా, నా మాట వినొదినా. నువ్వు మాట్లాడుకు ప్రియా. తలుపుతీ సామయ్య. దుర్గమ్మ, మూసుకోవే, మాట్లాడుకో. వదినా, నా మాట దుర్గమ్మ, రావే. దుర్గమ్మ, వదినా, ప్రియా వదలను. ఇది నా కొడుకుని నా ఇష్టానికి కాకుండా దాని ఇష్టానికి దొంగ పెళ్లి చేసుకోవాలని చూసింది. ఇలాంటి దాన్ని క్షమించలేను, ఉపేక్షించి ఊరుకోలేను. నా ఓపికని పరీక్షించింది ప్రియా. సహనాన్ని చంపేసింది. సహించలేనంతగా నడుచుకుంది. దీనికి సరైన శిక్ష పడితే గాని బుద్ధి రాదు. మాట్లాడకు. దుర్గమ్మ, తాళం ఎక్కడ పెట్టు? ఇక్కడ. నేను చెప్పేది వినోదనా. మాట్లాడు. దుర్గమ్మ, అది చెప్పేదంటూ వినొచ్చు కదా ప్రియా. వదినా, దాని తప్పేం లేదంటుంది కదా. నమ్మేయాలా ప్రియా? నమ్మేయాలా? అంత వెరిదానిలా కనిపిస్తున్నానా? తులసి మాట కాదు దుర్గమ్మ, ఆదిత్య ఫ్రెండ్స్ కూడా చెప్పారు కదా. అదేం చెప్తే గ్యాంగ్ గ్యాంగ్ అంతా అదే చెప్తారు. మొత్తం అందరినీ దీని చెప్పు చేతలకు పెట్టుకుంది. ఆ గ్యాంగ్ అంతా అసలు లీడర్ ఇదే కదా. ఈ ప్లాన్ అంతా దీందే. ఆదిత్య ఫోన్ చేసి రమ్మంటేనే కదా ఇది వెళ్ళింది. పిల్లికి ఎలక సాక్ష్యం, నువ్వు దీనికి సాక్ష్యం. మొత్తం కథ నడిపించే రింగ్ లీడర్ ఇదే. దీన్ని మీరు నమ్మచ్చేమో, నేను ఈ జన్మకి నమ్మలేను ప్రియా. ఇది మాటలకు వినే రకం కాదు ప్రియా. దీనికి నేను వేసిన శిక్షే కరెక్ట్. మళ్ళీ నేనే ఈ తాళం తీయాలి. ఎవరైనా తీయాలని, దాన్ని బయటికి తేవాలని తాళం బద్దలు కొడితే మీ నట్టింట్లో తల పగలు కొట్టుకుని చేస్తాను. మీ పేర్లు చెప్పి మరీ ఊపిరి వదులుతాను. జీవితాంతం జైలు శిక్ష పడేలా చేస్తాను. జాగ్రత్త.
ప్రియా, నా కొడుకు పెళ్ళయ్యేదాకా ఇది గది దాటి బయటకు రావడానికి వీల్లేదు. అలాని నీ కూతురికి తిండి పెట్టకుండా మలమలా మార్చేస్తానని అనుకోకు. దానికిష్టమైన చికెన్ బిర్యానీలు, చికెన్ వింగ్స్ అన్నీ నేనే తెచ్చి తినిపించి మరీ వెళ్తాను. సరేనా? నా మాట లెక్క పెట్టకపోయినా, నన్ను అలక్ష్యం చేసినా ఈ ఇంట్లో ఎవ్వరిని బతకనివ్వను. అది ఈ దుర్గమ్మని రెచ్చగొట్టింది. ఫలితం అనుభవించక తప్పదు ప్రియా. తులసి, అమ్మా తులసి, అమ్మా అమ్మా. అయ్యో అయ్యో, కొడతారేంటండి? ఏయ్, ఎవ్వరూ మాట్లాడద్దు, మర్యాదగా ఉండదు. అది కాదు మావయ్య, యు. పెళ్ళి. మాట్లాడొద్దన్నానా? పెళ్ళే, ఆ పెళ్లి సవ్యంగా జరగాలనే. ఎరా, ఎవరిని అపహాస్యం చేద్దామని, ఎవరి బతుకు హేళన చేద్దామని, ఎవరి జీవితంతో చెలగాట వాడదామని? నీ మీద ఉన్న ప్రేమ కట్టుబడి చూస్తూ ఉంటే ఇంత స్వతంత్రుడు అయిపోయావా? నువ్వు నన్ను కాదనుకున్నంత తేలిగ్గా నేను అనుకోలేకపోతున్నాను రా. ఒక్కసారి ఫాదర్ నన్న విషయం పక్కన పెట్టేస్తే, కమిషనర్గా నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే మొత్తం నీకు నీ ఫ్రెండ్స్ గ్యాంగ్కి నేనేంటో తెలిసొచ్చేలా చేస్తే పలకరించడానికి ఒక్క ఫ్రెండ్ కూడా లేకుండా పోతాడు. ఎరా, మమ్మల్ని చంపేసుకున్నావా? చచ్చినా పర్వాలేదనుకున్నావా? గుళ్ళో దండలు మార్చుకొని మా గుండెల మీద తందాం అనుకున్నావా? గుడ్డితనం ఒక్కటే ప్రేమనిపించుకోదు, మొండితనం ఒక్కటే సంతోషాన్ని ఇవ్వదు. రేయ్, నేను తలుచుకుంటే నిమిషం నిమిషం నిలకడగా నిలవనివ్వను. అసలు నిలబడే చోటే లేకుండా చేస్తాను. నానా, షట్ అప్! నోరు తెరవద్దు. నీకింతకాలం అవకాశం ఇచ్చి తేలికయ్యాను. ఫ్రెండ్లా బిహేవ్ చేసి ఫూల్ అయ్యాను. నో మోర్ ఛాన్స్ టు యూ. రేయ్, నేను తండ్రిగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ రోజు నుంచి నువ్వు గడప దాటడానికి వీల్లేదు. ధైర్యం చేశావో ఈ ఇంట్లో శవాలేస్తాయి, ఆ ఫోటోలకి దండలు వేలాడతాయి. ప్రేమంట ప్రేమ, త్యాగం ఎరుగునది ప్రేమ కాదురా, పిచ్చి. పిచ్చని తెలిసాక ట్రీట్మెంట్ ఇప్పించడం తల్లిదండ్రులుగా మా బాధ్యత. అదే ఆ బాధ్యత ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. దుర్గా, వీడి అడుగు బయటికి వెళ్తే బుల్లెట్ నా కణతలోకి వెళ్తుంది. బిహేవ్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్. అజాత శత్రువుకి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? నువ్వు మమ్మల్ని కాదని ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అన్నదే నిజమవుతుంది. మాట మీద నిలబట్టంలోనూ స్ట్రిక్ట్. ఆయన కాదని నేను ఎరగను. మంచి దక్కించుకో. ఇలాంటి పనులు చేసి బతికొండగానే తలకరు ఎందుకురా పెడతావు? ఆ రాక్షసి తులసిని మర్చిపోరా. అది నిన్ను సుఖపడినివ్వదు, మా అమ్మాల్ని బతకనివ్వదు. తల్లిదండ్రులుగా గొప్ప జీవితాన్ని ఇస్తున్నారుగా, సంతోషించండి. ఓసే వెంకటలక్ష్మి, ఇక నీ పెళ్ళి ఆగదే. అయితే రేపే పెళ్ళవటం ఖాయమా? అంతేగా మరి. ఏంటి అంతేగా అంతేగా అంటున్నావు? మరి ఆ దోషం పూజ సంగతి ఏంటి? శోభనంలోపు చెయ్యొచ్చన్నారు కదే. రేపు పెళ్ళి, ఎల్లుండి శుక్రవారం పగలు పూజ కానిస్తే సరి. ఖచ్చితంగా చేయిస్తావు కదూ? ఖచ్చితంగా ఏంటే ఖచ్చితం. నా మనవడు మనవరాలి క్షేమమే నాకు ముఖ్యం. ఇదిగో పద.
దాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందండి. నాకు బతుకు మీద విరక్తి కలుగుతుంది. అయ్యో, అవే మాటలండి. కూతురు దుఃఖాన్ని ఓదార్చలేని బతుకు, కన్నీళ్లు కూడా తొడవలేని అయోమయ స్థితి. ఏం జన్మ, ఎంత అసమర్థపు జీవితం. అది అలా వలవల ఏడుస్తూ చేతులు ముడుచుకుని కూర్చోవలసి రావడం మన కర్మ కాకపోతే ఇంకేంటి? అయినా దానింట్లో అది బందీ ఏంటి? తండ్రిని నాకీ సెంట్రీ డ్యూటీ ఏంటి? దుర్మార్గాలు చేసేది ఆ దుర్గమ్మ, శిక్ష అనుభవించేది నా బంగారమా? పాపం, అది నా కోరిక తీర్చాలని ఎంత నరకం అనుభవిస్తుందో. మన పాపానికి దేవుడు దాన్ని శిక్షిస్తున్నాడు ప్రియా. ఆదిత్య, నువ్వే ఏదైనా చేయాలరా. నన్ను మీ అమ్మ ఇలా జైల్లో బంధించింది. నీ జీవితాన్ని నరకంలోకి నెట్టేస్తుంది. నేనేం చేయలేకపోతున్నాను. క్షమించరు, నన్ను క్షమించు. కన్న ప్రతి కళ నిజం కాదని, ప్రతి కోరికని భగవంతుడు తీర్చడనిపిస్తోంది. దేవుడు కరుణిస్తేనే మనం కలవగలిగేది. ఇంక నా చేతుల్లో ఏం లేదు, అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. మన నుదుటి రాత వీతి అని సరిపెట్టుకోవడమే. పప్పు పప్పు అంటూ నిన్ను నా లవ్ లో పడేశాన్రా. నన్ను క్షమించరా. నీ మరదలుగానే మిగిలిపోతున్నాన్రా. సత్యవతి, చూడు ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పు. చూడు పిన్ని, బాగుంది. ఏ పిన్ని? ఇది ఏమే? అంత బాలేదే, ఇంకొకటి చూపించు. హలో 47, నువ్వు 1947 లో వచ్చేవి చెప్పకు. ఇది 2019. హ్మ్. నువ్వు చూపించవే. చూడు, ఇదంత బాగలేదు దుర్గమ్మ. ఇంకోటి చూడు. ఇదిగో చూడు, ఏ చూడు, చూడు చూడు. చెప్పు. ఇది బాలేదు అత్తయ్యా. సరే, మీరు చూడండి. ఇది బాగుంది. ఏ పిన్ని? ఇది బాగుంది దుర్గా. అబ్బో, నచ్చింది. నచ్చింది. సరే సరే, ఇదే వేయండి. సరే, అరచేతిలో సూర్యుడు బొమ్మేసి అందులో ఆదిత్య అని రాయమంటావా? అప్పుడు నీ గుప్పెట్లోనే ఉంటాడు. చిన్నత్తయ్యా, అదెప్పుడో అబ్బాయిని గుండెల్లో పెట్టుకుంది. ఇంకా గుప్పెట్లో ఎందుకు? అది చెప్పింది అక్షరాల నిజం. గుండెల్లో పెట్టుకుంటే ఎవరు కనిపిస్తుంది? ఇదైతే చక్కగా అందరూ చూడొచ్చు. నా మొగుడు నా చేతుల్లోనే ఉన్నాడని అందరికీ చెప్పొచ్చు. సత్యవతి చెప్పింది బానే ఉందమ్మా. ఏంటి బాగుండేది? ఏం పిల్ల, పెళ్లికి ముందే మొగుడిని గుప్పెట్లో పెట్టుకున్నావు అంటానికా? అవునే లక్ష్మి, పెళ్లి సిగ్గు బొగ్గల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏ ఆడపిల్లకైనా పెళ్లి అనగానే బుగ్గలు అలాగే ఎరుపెక్కుతాయి. ఇప్పుడే నాకెంత ముద్దొచ్చేస్తున్నావు. ఇక మంగళ స్నానాలు అయ్యాక
ఆదిత్యని పీటల మీద మామూలుగా కూర్చొనిస్తావా అని అనుమానంగా ఉంది. కూర్చోక ఏం చేస్తాడు? ఏం చేస్తాడా, నిన్ను పట్టుకొని చిన్నత్తయ్య అబ్బో సిగ్గు. అయినా ఇంకెన్నాళ్లే, ఈ ముగ్గులన్నీ మూడు ముళ్ళు పడేదాకే కదా. అత్తయ్య అది చెప్పింది అక్షరాల నిజమే. సత్యవతి ఆ అయిందా లేదా? అయిపోతుంది, ఒక్క నిమిషం. అయ్యో ఏమండి, ఏమండోయ్? వస్తున్నా. సత్యవతి త్వరగా కానివ్వండి, భోజనాలకు టైం అవుతోంది. ఒక్క నిమిషం. ఎలా తినడం అత్తయ్య? ఆదిత్య తినిపిస్తాడులే. వాడు తినటమే తెలీదు, ఇంకా దానికే తినిపిస్తాడు. హ్మ్. అయ్యో రామ, వచ్చారా? భోజనానికి పదండి. ఆదిత్య తిన్నాడా? అంత భాగ్యం కూడానా? పిలిస్తే ఆకలిగా లేదు, సహించడం లేదు అంటాడు. అబ్బాయి గారు ఇంకా అలక వేడినట్లు లేదు. సరే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మీరుండండి, మీరేం వాడిని సాగదీయనక్కర్లేదు. బతిమలాడిన కొద్దీ వాడు చెట్టెక్కి కూర్చుంటాడు. మనం పిలవటం, నచ్చ చెప్పటం బాగా అలసైపోయింది వాడికి. మీరు పదండి, వాడే వచ్చి తింటాడు. వాడి సంగతి తెలుసు కదా, అంత తేలిగ్గా రాడు. తేలిగ్గా రాకపోతే రప్పిస్తాం, తినిపిస్తాం. నేను అంత తేలిగ్గా వదిలేదాన్ని కాదులే. ఎందుకత్తయ్యా పెళ్లి ముందు? నువ్వు మాట్లాడకే. ఈ కాలంలో మనమే అనుకూలంగా నడుచుకోవాలి వదినా. అయ్యో, అంటే ఆదిత్యతో మీ అమ్మాయి పెళ్లి జరగటం మీకు ఇష్టం లేదా ఏంటి? అదేంటొదినా అలా అంటారు? అయితే మీరు కలగ చేసుకోకండి వదినా. ఎవరికి ఎలా తినిపించాలో నాకు తెలుసు. వాడి తల్లిని కదా నేను. మీరు రండి. నేను నీకు తినిపిస్తాను పదవే. ఆగండి ఆగండి ఆగండి, కాస్త మిగులుందే, అది కూడా అయ్యాక ఆదిత్య డ్రెస్ నేనే వేసుకొని నీకు తినిపిస్తాను లేవే. చాలే బడాయి, కానివ్వండి తొందరగా. పదండి. అవతల ఆదిత్య లక్ష్మి పెళ్లికి ముహూర్తం ముంచుకొస్తుంది. కానీ నిన్నటి నుంచి అమ్మ వివరం తెలియడం లేదు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వేరే ఫోన్ నుంచైనా నాకు ఫోన్ చేయొచ్చు కదా. సిగ్నల్స్ లేని ప్లేస్ కి ఎమర్జెన్సీ డ్యూటీలో వెళ్ళిందా? ఛ, ఏం అంతు పట్టడం లేదు, తల పగిలిపోతుంది. హలో, మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది. ప్రాణాలు కాపాడడం కోసం ఇది మన మధ్య బ్రహ్మరహస్యంగా ఉండిపోవాలి. ప్రాణదానం చేస్తున్న మీకు నేను ద్రోహం చేయనండి.